పండుగ వచ్చినా పబ్బం వచ్చినా మొగడనేటోడు పెళ్ళానికి చీర కొనియాలి గంతే. నీకు చీర కావాలి గంతేగా. ఇగో ఈ బొంతలతో కుట్టించుకో, మంచిగా చలికాలం ఎచ్చగుంటది. బొంతలతో కుట్టించుకో, మంచిగా చలికాలం ఎచ్చగుంటది. అడవి పందున్నా దాని తల్లున్నా అవి మమ్మల్ని చూసి భయపడతాయి కానీ మేము భయపడం. అంతే మరి మనల్ని చూసుకోవాలి, మనల్ని చూసుకోవాలి. అరే అజ్జిగా నాకు ఇట్లా పంది గిట్లా గుద్దింది అనుకో, అచ్చి ఆడదాకా బతుకమ్మ ఆడు బంద్ అయితే. అది ఆయనకి ఇట్లా పంది గుద్దింది అనుకో మా అంటే 10 రోజులు అంటాడు. నేను మంచిగా బతుకమ్మ ఆడుకోవచ్చు. గుమ్మారే 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 గుమ్మా గుమ్మా గునుగు పూల జాతర తంగేడు తామరలు తల్లి నీ సుట్టురా. పండుగ డ్రెస్ కొనుక్కున్నావా? అనుకున్నా. ఏ కలర్? ఎర్రది. నాకు ఎర్ర డ్రెస్ లేనే లేదు. ఉంటే ఎర్ర కలర్ ఉన్న డ్రెస్ వేసుకోనద్దు. పూల బొమ్మ బంగారు బతుకమ్మ తంగేడు పూల బొమ్మ యాడ ఉన్నవే, తంగేడు పూల బొమ్మ యాడ ఉన్నవే. కొత్తది కొనుక్కున్నది ఎందుకు? నువ్వు చూడాలని. అదే వేసుకొని ఆడతా. నువ్వు కూడా కొత్తది వేసుకొని రా. సరే వేసుకొని వస్తా. ఆ ఊరికి అందగాడు పండగ లాంటి పొల్లగాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ లైసెన్సింగ్ ప్లాట్ఫామ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. దాని పేరు వచ్చేసి ఫోరాబెట్. ఈ ఫోరాబెట్ అనేది ఐపీఎల్ సమయంలో ఒక టోర్నమెంట్ అయితే నిర్వహించింది. ఇందులో ప్రధాన బహుమతి వచ్చేసి BMW Z4. ఇది సికిందర్ షా అనే వ్యక్తికి అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఆ వీడియో అయితే చూద్దాం. I am here to hand over this key of this awesome BMW Z4 to our lucky winner of Forabet IPL tournament. ఫోరాబెట్ వాళ్ళు అయితే గెలుపొందిన వ్యక్తికి అయితే ఈ కార్ అయితే బహుమతిగా ఇచ్చారు. సో నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ సైట్ వచ్చేసి ట్రస్టెడ్ అండ్ సేఫ్ అన్నమాట. నేను మా ఫ్రెండ్స్ అయితే ఈ ప్లాట్ఫామ్ లో ఏవియేటర్ గేమ్ అయితే ఆడతాము. అది ఎలా ఆడాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. మీరు ఈ సైట్ లో రిజిస్టర్ అవ్వగానే మీకైతే 200% బోనస్ అయితే వస్తుంది. అలాగే మీ మొదటి డిపాజిట్ పై 30,000 రూపాయలు కూడా వస్తాయి. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, మీరు మీ ఫ్రెండ్స్ కలిసి ఫోరాబెట్ లో ఏవియేటర్ గేమ్ అయితే ఆడండి. గుడ్ లక్ ఆన్ ద బెస్ట్ ఫోరాబెట్ ప్లాట్ఫామ్. బావా సద్దుల కన్నా ఎట్లా చీర కొనలేవు, కనీసం దసరా కన్నా కొనే. ఇప్పుడు సద్దులకు ఎట్లా చీర కొన్నా అందరు, కనీసం దసరా కన్నా కొంటే మంచి కట్టుకుంటానే. అబ్బా నేనేం పని చేయను గానే, నేను ఏడ సంపాదిస్తాను పైసలు, నీకేం నుంచి చీర కొనియాలి? పని చేస్తేనే పైసలు ఉంటాయా? అడుక్కున్నా కూడా పైసలే ఉంటాయి. అంటే నేను ఇప్పుడు పోయి అడుక్కొని గిట్ట నీకు చీర కొనియాలి లేంది? నేను అడక్కచ్చి కొనివ్వంటలేను. నువ్వు సుమన్ గారి దగ్గర 2,000 తీసుకున్నావట, నాకు చెప్పిండాడు. ఆ 2,000తో నాకు చీరలు కొని చెప్పిండు అవలాగాడు. అయినా ఆ 2,000 నీ చీరల కోసం కాదు, అది నా కోసం. అయినా నువ్వు ఆ 2,000తో ఏం చేస్తావు? నీ కాళ్ళ డ్రెస్ ఉండనే ఉండే. ఆ 2,000 దసరాకు తాగడానికి అడుక్కున్నా, అది నీ కోసం కాదు. ఏంది తాగడానికి నీకు 2,000 కావన్నా? అవ్వనేం అవసరం లేదు కానీ ఆ 2,000తో నాకు చీర కొని 500తో నువ్వు తాగు, నువ్వు తందనాలు చేసుకో, నాకు అవసరం లేదు. మీ ఆడలకు మొగోడు చీర కొనిస్తేనేమో మంచోడు, కొనియకపోతే షెడ్డోడు కదా. అంతేగా అంతేగా. పండుగ వచ్చినా పబ్బం వచ్చినా మొగడనేటోడు పెళ్ళానికి చీర కొనియాలి గంతే. నీకు చీర కావాలి గంతేగా. ఇగో ఈ బొంతలతో కుట్టించుకో, మంచిగా చలికాలం ఎచ్చగుంటది. బొంతలతో కుట్టించుకో, మంచిగా చలికాలం ఎచ్చగుంటది. ఏంది బొంత చుట్టుకో అన్నా? ఆ బొంత ఏదో నువ్వే చుట్టుకో. సరే చీరనైతే కొనియకపోతే గాని గా తంగడి పువ్వు కన్నా పోతావా? కొద్దిగా పోయిరాపో. ఏంది తంగడుకో అన్న? ఇవరాకి చెద్దలు విండిచ్చినావు, ఇప్పుడేమో తంగడుకోమంటానవా? ముందే నువ్వు ఈ చెద్దలు విండుకుంటే నేను తంగడుకు పోయిరాపోనా? నేను పోను, నువ్వే పో. పో బిడ్డ పో. నీ సంగతి ఉన్న సుమన్ గారి సంగతి చెప్తా. తాగి తందనాడేందుకేమో పైసలు ఉంటాయి కానీ పిల్లలకు చీరలు కొనేందుకేమో పైసలు ఉండేవి. అబ్బా విశాల, నువ్వు అప్పాలు భలే అందంగా వస్తాను. అప్పాలు అందంగా కూడా వస్తారా? అందంగా ఉండేటోళ్ళకి అప్పాలు అందంగా వస్తచ్చు. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది.
అంటే వదిన అందంగా ఉంది మేము అందంగా లేమనేనారా? అంతేగాని కానీ ఓ వదినే అదేమొత్తుడు నీ అప్పల కన్ని పొక్కలు ఉండే కొద్దిగా మంచిగా వత్తు. ఓ పిల్ల పొక్కలుండు కాదు, నేనే పొక్కలు చేసిన. మా సైడ్ ఇట్లనే చేసుకుంటారు. ఏంటి పొక్కలా? ఏంటి పొక్కలా? కాదు గారెలు. ఓహో గారెలా, నీ పొక్కలా అనుకున్నా. అరే సుమన్గా నువ్వు బాగురా, వదిన దాన్ని బాగా వంగుతాను. వదినే మీ సైడ్ అప్పాలకు పొక్కలు ఎందుకు ఎత్తారు? ఇలా సైడ్ ఎలకలు పందికొక్కులు పొక్కలు చేయ కావచ్చు, అందుకే వీళ్ళు ఎత్తారు. నువ్వు మూసుకో. మా సైడు పొక్కలు ఎందుకు చేస్తారంటే గార్ల పుల్ల పట్టి తీయడానికి ఈజీగా ఉంటుందని చేస్తారు. ఓహో అవునా. అరే సుమన్గా నువ్వు ఈడ బాత్కనాలు కొట్టే బాలు పోయి అప్పాలు కాల్తేంద్రా? నేను కాల్వా ఇవాకే కర్రగా ఉన్నా, ఆడ కూర్చొని కాల్చిన అనుకో ఆ పోకి ఇంకా కర్రగా అవుతా. రేపు మా పెళ్లి చేసుకుంటావు. మా వేసుకుంటా గానీ పోయి కాలుపో. ఓ పోరగాళ్ళు ఇంకా అప్పాలు చేసుడు కాలేదా? తంగడుగు కోదామంటారుగా, అందరు పోయి తెంపుకొని వచ్చినాక పోదామా? ఇంకా లేట్ చేసేదనుకో ఆడ పువ్వు కాదు ఆకు కూడా దొరకది. అగో తంగడి వాట పోదాం పారి. ఈ అప్పాలు ఇవ్వాలి కాబట్టి రేపు చేసుకోవచ్చు. తంగడి అయిపోయింది మళ్ళీ దొరకది. అవు కరెక్టే, పువ్వు అయిపోయింది అనుకో దొరకది. అప్పాలు ఎప్పుడైనా వేసుకోవచ్చు. పోయేద్దాం పారి. ఆ పారికి ఒత్తినే కాల్చినాక పోదాం. చూసిర్రా నేను చెప్తున్నారా, మొత్తం పూలు బరకపోయారు, ఆకులే ఉన్నాయి. అవే తెంపకపోర్రి. ఇంక ముందుకి ఇంకున్న చూద్దాందా. చూసుకుంటా. అవ్వా ఏమైంది? ఇంకెంతసేపే కాళ్ళ నేను వస్తాను. నిన్ను ఎవరు రమ్మన్నాడే? నీ మొగుని రమ్మంటే అయిపో కదా. కొట్టమంటే బాత్కనాలు బాగానే కొడతాడు కదా. నా మొగరు రాడట్నే పొద్దుగల బట్టలు విండిచ్చినందుకు నువ్వేమో అన్నాడు. దారు ముచ్చట్లాపురి. ఏం ముచ్చట్ల కాళ్ళన్ని గుంజబట్టే. అరే ఒకడు ఉందిరా, మస్తు ఉంది. నేనే ఫస్ట్ పోయి తెంపుకుంటా. అరే అజ్జిగా ఎందుకంత నవ్వుతున్నావురా? నాకు మస్తు భయం అవుతుంది. అసలే గుట్టకు అన్నలు ఉన్నారంటారు. ఆయన తల ఇట్లా మనం చూసి అనుకో పొడిచి చంపుతారు. కొద్దిగా ఒర్రాకురా నీ దయరా. అజ్జిగా ఒర్రకు భయం అవుతుంది. సపరేకుండు. పిసాపురాలు ఇప్పుడు అన్నలు ఎక్కడిదే? మరి అన్న లేకపోతే ఎందుకు కొడతానవరా గలీజ్ గా? నీ పిసక్క నేను ఎందుకు కొడుతున్నా అంటే పందులు గింజలు ఉంటే పోతాయి. ఏంది ఈ గుట్టకు పందులు కూడా ఉంటాయా? గట్లని చెప్తే నా మొగన్నే పంపిద్దును కదా ఆరా. అయినా నీ మొగుడు ఎందుకే పందులని ఇట్లా ఎదిరిస్తాడా? ఏ కాదు, ఆయన ఇవాళ వచ్చింది అనుకో ఆయనకి ఏమైనా ఏం కాదు. నేను రేపు బతుకమ్మ ఆడుకోవచ్చు. అదే నేను వచ్చిన కదా, నాకేమైనా రేపు బతుకమ్మ ఆడుకోరాదు కదా. ఓర్ని నీ బతుకమ్మాట కోసం నీ మొగునికి ఏమైనా ఏం కదా అని. అరే అజ్జిగా నాకు ఇట్లా పంది గిట్లా గుద్దింది అనుకో అచ్చి ఆడదాకా బతుకమ్మ ఆడు బంద్ అయింది. అదే ఆయనకి ఇట్లా పంది గుద్దింది అనుకో మా అంటే 10 రోజులు అంటాడు. నేను మంచిగా బతుకమ్మ ఆడుకోవచ్చు. మరి పిల్లలు గింత ఘోరంగా ఉంటారని మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. మాలాంటి పిల్లలు మొగుళ్ళం బట్టి మెదులుతారా? అదే నా మొగుడు తంగడి ఊకు రావచ్చు కదా, నన్ను పంపించిండు చూడు. నువ్వు మంచిగా ఉన్నాక నీ మొగుడు నిన్నెందుకు పంపించోడు గాని నాడు దారి. నీకు లగ్గం మీద తెలుస్తుంది పారా. నువ్వైతే మొత్తం ఎక్కువే ఉన్నా, తంగడి పువ్వు లేనే లేదు. అవును, మీ ఊరికి గింత పెద్ద గుట్టు ఉంది కానీ గుట్టకు పువ్వే లేదు. గింత దూరం తీసుకొచ్చినావు పువ్వుకి. ఉరుకుతారు ముంగడు అవి పందులు ఉంటాయి. అడవి పంది ఉన్నా దాని తల్లున్నా. అవి మమ్మల్ని చూసి భయపడ్డాయి కానీ మేము భయపడం. అంతే కదా, మనల్ని చూసి ఉచ్చోసుకోవాలి. మీరే తింటారా అనే గారెలు? నాకు ఇయ్యూరి. దానికి ఒకటి జుట్టు జరిగేటట్టుంది. ఇవ్వరా ఈయన తినుకుంటుండ్రి. ఇంకా కొంచెం అయితే పొద్దుకుతుంది. ఈయన బతుకమ్మ వేరి చీన ఆడుర్రి. ఇక అయ్యో ఆగలేవురా, తిన్నాక మా తెంపుకొని పోవచ్చు కానీ ఇప్పుడే గిట్లా కూర్చొని తిన్న పడితే ఆకలి కాదా? అబ్బా తంగడి పూల కానీ వచ్చి గారెలు తింటాను మిమ్మల్ని చూస్తానని. ఇక గారెలు చేసుకున్నాడు ఎందుకురా, తినడానికేనా? దాని ముందుకోదాం, అక్కడ ఉంటది. సప్పుడైతే అందిర్రా, అడిగి పందే కావచ్చు.
అమ్మ తోడు ఉడుకుండ్రు అమ్మ తోడు ఉడుకుండ్రు Run. నేను చెప్పినది పక్కా పందే. Run. అరే అజ్జిగా ఇడ పువ్వు వద్దేమద్దురా కిందికి పోయి తెంపుకుందాంపా ఇడ అడిగి పందులు బాగున్నట్టున్నాయి ఆయనతో చంపిన దిక్కులేదు. అవునరా కింది కోదంపా ఇటు పందులు బాగున్నట్టున్నాయి. అవునే కింది కోదాం పారి. దారా అరే అజ్జి నువ్వు వెనుక ముందుకు ఏడుందే పంది ఇడికి టత్తందా ఏమోనే ఆ గొర్రకు చెట్టు ఎక్కిన అయిపోయి. అమ్మో అప్పుడు మనం అన్నది విన్నట్టుంది అందుకే నిజంగానే వచ్చింది. నిజమేనే నువ్వు అప్పుడు దాని అమ్మ అది దాని అనుకుంటే అయిపోగానే నువ్వు ఇంకా దాన్ని ఉచ్చోపిస్తానంటే కదా ఏమా ఉరికత్తి నీ సప్పుడేకుండే మళ్ళీ అది ఇటే వస్తుంది. ఓ పొరగాలి ఎటువేరు రా, పంది పోయింది రారి రారి. పోయిందా నిజం చెప్పు. పోయింది రారి రారి. సరే దిగుతున్నాం. పోయిందట పోదాంపా పోదాంపా. ఇప్పుడు ఎట్లా దిగుడు ఎక్కంగా అయితే ఎక్కినాం కానీ పంది అంటేది దాని అమ్మ అంటేది ఉచ్చోపిత్తా అంటే ఇదేనా మీది? ఏదో అట్లా అన్నాం అది నిజంగా అని మాకేం తెలుసు. మరి పువ్వు వద్దేమద్దు ఏం పువ్వు ఏమో పారిపోదాం. అగో ఈ పండగ పూట ఇలా కరువు పనికి వచ్చిర్రే వాళ్ళు పనికి వచ్చిన వాళ్ళు కాదే సింధోళ్ళు పువ్వుకి వచ్చినట్టున్నారు వాళ్ళు కూడా. సింధోళ్ళేనా? అరే అజ్జి పోదాం పారా ఎంతసేపు అయ్యారా కూర్చొని. అరే పొంగ పొంగ చెట్లుంటాయి తెంపుకొని పోదాం పారా. నిజంగా పోదాం పారి. ఆగుర్రి పువ్వు బాగానే దొరికినట్టుందిగా. పువ్వు లేదేం లేదు గుట్టకు అడవి పంది ఉన్నది అది గెలివినాక ఆయన వచ్చినాం. ఏంది మీకు కూడా పంది కనబడ్డదా? మీకు కూడా అంటే మీకు కూడా కనబడ్డదా? మాకు కనవల్లే కానీ సప్పుడైన వాళ్ళే పందే కావచ్చు అని ఉరికొచ్చినాం. మాకు కూడా కనవల్లే సప్పుడైనాక పంది కావచ్చు అని మేము కూడా ఊరికి వచ్చినాం. పారి అది పొంగ పొంగ ముందుకుంటది తెంపుకొని పోదాం పారి. అక్క ఈ జంట పక్షులారే కనబడతలేరు. అయ్యో మా తమ్ముడు కూడా లేడు. మీ తమ్ముడు లేడు విశాలలో చెల్ల కూడా లేదు. ఈ పోరగాళ్ళు ఏడబోయి ఉంటారు. పాడి గడిపోయి చూద్దాం. అవు కానీ పండుగ డ్రెస్ కొనుక్కున్నావా? కొనుక్కున్నా. కొత్తదా బాతదా? కొత్తదే. కొత్తదేనా? ఆ డ్రెస్ వేసుకొని బతుకమ్మ నీకు రా నేను చూస్తా. ఇక కొత్తది కొనుక్కున్నది ఎందుకు నువ్వు చూడాలని అదే వేసుకొని ఆడతా. నువ్వు కూడా కొత్తది వేసుకొని రా. సరే వేసుకొని వస్తా. ఆ ఊరికి అందగాడు పండగలాంటి పుల్లగాడు నన్నే గెలువగా వచ్చినాడు. సరే కానీ రాంగ్ అన్నది నచ్చినావా? తిన్నా. ఏం కూర అండిరు మా వాళ్ళు? కాకరకాయ అండిరు. కాకరకాయనా? సరే గాని పండగ డ్రెస్ కొనుక్కున్నావా? కొనుక్కున్నా. ఏ కలర్? ఎర్రది. నాకు ఎర్ర డ్రెస్ లేనే లేదు. ఉంటే ఎర్ర కలర్ ఉన్న డ్రెస్ వేసుకొని వద్దు. అరే పోరగాన్లు ఆయనతో పోరగాళ్ళని ఇట్లా పందులు ఇట్లా ఎత్తుకపోలేవు కదా. గుంజుకపోయినా గుంజుకపోతాయి. అజ్జిగా నువ్వు పందికి పంది ఉంటాయి కదరా అజ్జిగా. నిన్ను పంది ఎట్లా గుంజుకపోయిందిరా అజ్జిగా. పుష్కన నువ్వు సత్తే మాకు పండుగ ఉండదు కాదురా అజ్జిగా. నేను బతుకమ్మ ఎట్లా వేరు వాళ్ళరా అజ్జిగా. ఓ అజ్జిగా అజ్జిగా నువ్వు ఎక్కడ ఏడువకే మా దొరుకుతాడు కానీ నీకు పండుగ మా ఉంటది. నువ్వు బతుకమ్మ ఆడతావు పాన్రి గటో గిటో మా ఉంటారు పోరగాన్లు. అజ్జి అటువంటి చూడిపోండి అజ్జి.
పూరగాళ్ళు తంగడి పువ్వు కనొచ్చి తంగడి చెట్టు కింద ముద్దు మురిపాలు ఆడతాన్రా. నీ జుట్టు చిన్నగా ఉంది కదా, బతుకమ్మ ఆటప్పుడు సౌర వేసుకున్నాడు. పొడుగు చేయడం నాకు మస్తు ఇష్టం. సరే అదేసుకున్నాడు ఎందుకురా? దానికి నువ్వే పోయి అయ్యరాదు, లేకుంటే దానందుకు నువ్వే వేసుకొని బతుకమ్మ ఆడు. అయ్యో అక్క నువ్వా? నేను పోతాన్నా. ఓ పోరగాళ్ళు అల్లని పందా కుక్కలు ఉన్నక్కడ ఏం ఎత్తుకపోలే. ఆ పోరగాళ్ళు నేనే తంగడి చెట్టు కింద ముచ్చట పెడతాను. రాండి పోదాం. ఇక్కడనే ఉన్నారా? అజ్జిగా ఎంత పని చేసినావురా నువ్వు? ఇగో ఇప్పుడు అతను లొల్లేందుకు, పండుగ అయిపోయినాక మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు అది పోదాం, దాని లేట్ అవుతుంది. మా అన్న వదిన అంటే పెళ్లి కావాల్సిన వాళ్ళు కాబట్టి ఏమో పోనీ అనుకోవచ్చు. ఈ పోరగాళ్ళకి ఏం రోగం? పండుగ అయితే అయిపోయి మా అజ్జిగా సంగతి చెప్తా. పువ్వుల్లో మెరిసేల ఇవ్వాల తల్లి, చిరునవ్వుల్లో కురిసేల వెన్నెల బంగారు బతుకమ్మ ఉయ్యాల ఉయ్యాల తల్లి, నిన్ను చూసాక మురిసే నింగినేల. సరిగమనే గలగలితే బతుకమ్మ పాటల్లో, సిరివెన్నెల జత కలితే బతుకమ్మ ఆటల్లో, హరివిల్లే ఇలకొచ్చి బతుకమ్మకు రంగులద్దగా. బతుకమ్మ బతుకమ్మ చిరునవ్వులివ్వమ్మ, బతుకమ్మ బతుకమ్మ మా దైవం నీవమ్మ, బతుకమ్మ బతుకమ్మ చిరునవ్వులివ్వమ్మ, బతుకమ్మ బతుకమ్మ మా దైవం.